ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తలపెట్టిన శాంతియుత ర్యాలీని వార్తా సేకరణలో భాగంగా చిత్రీకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ ఆదివారం విశాఖ జీవీఎంసీ కార్యాలయ సమీప ప్రాంతంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టులపై దాడులు మాత్రం ఆగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ర్యాలీని చిత్రీకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం అమానుషమన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టుల యొక్క హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్నారు. అనంతరం గాంధీ విగ్రహం నుండి ఎల్ఐసి భవనం సమీపం అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర చేసి అంబేద్కర్కు వినతి పత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు, పత్రికా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. జేఏఎఫ్ యూనియన్ మద్దతు తెలిపింది. అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలిసేందుకు పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. అలాగే ఏజేఎఫ్తో పాటు మన జై యూనియన్ అనేది ఒక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు మాత్రమే కాదు, పత్రికా ఛానల్, శాటిలైట్ ఛానల్, అలాగే న్యూస్ వార్తలు సేకరించే ప్రతి జర్నలిస్టుకు పూర్తిగా అన్ని సమయాల్లో కష్ట సుఖాల్లో అండదండలుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జర్నలిస్టుల కార్యక్రమాలకి ఏ కార్యక్రమానికైనా మమ్మల్ని ఆహ్వానిస్తే మీతో పాటు మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలిపేందుకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్కి తరపున మేము కూడా సంఘీభావం తెలిపేందుకు ఎప్పుడు సన్నద్ధంగా ఉంటాం. పోరాటానికి వెనకాడం, హక్కుల పరిరక్షణకు పోరాడతాం, రాజ్యాంగ హక్కులు పరిరక్షించేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జై చాలు మీరు వచ్చండి, మాకు చేద్దాం. పరిరక్షణకు పోరాటం చేస్తాం. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ పోరాటానికి నిరంతరం పోరాటం చేస్తాం. వర్ధిల్లాలి జై యూనియన్, వర్ధిల్లాలి జై యూనియన్, వర్ధిల్లాలి జై యూనియన్. మన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వాలు ఇందులో రాదేట్ లాంగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి నిరసన దాడిని నిరసిస్తూ విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి జై యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటానికి ప్రతి ఒక్కరూ చెయ్యి కలిపి ఐకమత్య భావంతో మన హక్కులను పరిరక్షించుకునేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు మనందరూ తోడవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతులిచ్చి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన పోలీసు ఉన్నతాధికారులకి, అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే ప్రభుత్వ అధికారులందరికీ జై యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్ట్ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలందరికీ ప్రతి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వార్త పూర్తిగా అందరికీ విస్తరించాలని ఈ సందర్భంగా వినయపూర్వకంగా కోరుతున్నాం. జై యూనియన్, జై యూనియన్, జై యూనియన్, జై యూనియన్, జై యూనియన్, జై యూనియన్. అందరికీ నమస్కారం అండి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న జరిగిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క శాంతియుతమైన నిరసనని కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్టులపై పోలీసుల వైఖరిని మేము ఖండిస్తూ ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ యొక్క రాష్ట్ర కార్యాలయం విశాఖపట్నం ఉంది కాబట్టి విశాఖపట్నంలో మా యూట్యూబ్ జర్నలిస్టులు అందరం కూడా స్వచ్ఛందంగా ర్యాలీని ప్రకటించడం జరుగుతుంది. గంటా శ్రీనివాసరావు త్వరలో విశాఖ ఫైల్స్ రిలీజ్.
టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ అంతటా గమనిస్తే విశాఖలో ఎక్కువగా ఆ పార్టీ నేతలు ల్యాండ్ కబ్జాలు చేసినట్టు వార్తలొస్తున్నాయి. వేలాది ఎకరాలు భూ కబ్జాలకు పాల్పడ్డారన్నది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. తాజాగా ఈ వ్యవహారంపై నోరు విప్పారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. త్వరలో విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని కుండబద్దలు కొట్టారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన కాశ్మీర్ ఫైల్స్ మాదిరిగానే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. విశాఖలోని భూ ఆక్రమణలకు పాల్పడిన వారిలో సీఎస్ స్థాయిలో వ్యక్తులు ఉన్నారని విమర్శించారు. వైసీపీ భూ కబ్జాల గురించి చిట్టా మొత్తం వివరిస్తామని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో కొత్తగా ఆక్రమణలకు తావు లేకుండా పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేవలం 30 రోజులకే కీలక హామీలకు శ్రీకారం చుట్టిందన్నారు. డిఎస్సి, ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాటిపై సంతకాలు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు విశాఖలో భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను టీడీపీ నేతలు సిద్ధం చేశారు. ఇప్పటికే రిజిస్టర్ ఆఫీసుల నుంచి డీటెయిల్స్ తీసుకున్నారు. భీమిలి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం మధ్య దాదాపు వేలాది ఎకరాలు బంధువుల పేరుతో నేతలు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు అంతర్గత సమాచారం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన డీటెయిల్స్ తీసుకుంటున్నారు. మొత్తానికి వైసీపీ భూ ఆక్రమణల వ్యవహారం తీగలాగితే డొంక కదలడం ఖాయమన్నమాట. ప్రకటన సంబంధించిన తొలి సంతకం మెగా డిఎస్ మీద పెట్టడం జరిగింది. అంతకుముందు ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పని ఏ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అనేది లేని విషయం మనం చూసాం. ఎలక్షన్ల ముందు కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం ఒక మెగా డిఎస్ అనే పేరుతోటి 3 నెలల ముందు ఒక 6,000 పోస్టులతోటి ఆ రోజు నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు మనం చెప్పాం ఇది దగా డిఎస్, ఇది అట్లా కూడా కాదు. ఎందుకంటే 3 నెలల ఎలక్షన్లో ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎలాగూ ఒప్పుకోద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మనం చెప్పినట్టుగానే దాన్ని మొత్తం డిఎస్సి ప్రాసెస్ని ఎలక్షన్ కమిషను స్టాప్ చేయడం జరిగింది. మరి అటువంటి జిమ్మిక్స్ చేయకుండా మరి ప్రభుత్వం వచ్చిన తొలి రోజే, బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 16,347 పోస్టులకి ఆ మెగా డిఎస్ మీద సంతకం పెట్టి ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఏంటో, ఈ ఎడ్యుకేషన్ పట్ల, అలాగే దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలియజేసే విధంగా దాన్ని సంతకం పెట్టి ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా ఈ 4 రోజుల నుంచి జరుగుతూ ఉంది. త్వరలోనే టెట్ అలాగే డిఎస్సి 2 కూడా ఎగ్జామినేషన్ జరిగి వీళ్ళకి పోస్టింగ్లు కూడా త్వరలో ఇచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది. అలాగే రెండో సంతకం ఏదైతే పెన్షన్లు, ఈరోజు దాదాపు 65.31 లక్షల మంది ఎవరైతే వృద్ధులు, వితంతువులు, అలాగే దివ్యాంగులు, అలాగే వివిధ రకాల కేటగిరీస్, మొత్తం 28 రకాల కేటగిరీస్ తోటి ఈ పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాల్లో వెలుగు తేవాలి, వాళ్ళ కళ్ళలో ఆనందం రావాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోలో ఆ పెన్షన్లు పెంచుతామని చెప్పి సూపర్ 6 పేరుతోటి దాన్ని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏదైతే 3,000 పెన్షన్ ఉందో 3,000 పెన్షన్ని 4,000 చేస్తాం. 4,000 చేయటమే కాదు, ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలకు కూడా 3,000 ఎక్స్ట్రా అరియర్స్ కింద కలిపి ఈ నెలలో మొత్తం 3,000 కలిపి 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇస్తామని చెప్పని మన ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఆ రోజు మొత్తం ఏదైతే 7,000 రూపాయలని మొన్న 1వ తారీఖున ఒక పండగ వాతావరణంలో రాష్ట్రం అంతా. జనరల్ సెక్రటరీగా కేవిడి ప్రసాద్ నేను. ఈ సందర్భంగా ఇక్కడ అందరం ఎందుకు గ్యాదర్ అయ్యామంటే మేము కోరేది ఒక్కటే, విశాఖ ఉక్కుని పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలి, విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉండాలి. దీనివల్లనే దేశ భవిష్యత్తు ఉంటుంది. ఉక్కు అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ కాబట్టి దీన్ని స్ట్రాటజిక్ లో పెట్టాలి. ఇది నాన్ స్ట్రాటజిక్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని పునః పరిశీలించమని చెప్పి అనేక సార్లు సెఫీ ఎన్సిఓ తరఫున కూడా చెప్పడం జరిగింది. మారిన నేపథ్యంలో, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. దేశం ముందుకెళ్లాలంటే ఉక్కు అవసరం. ఉక్కు పరిశ్రమలో 7.3 మిలియన్ టన్నులు ఉన్న ఈ విశాఖ ఉక్కు కేవలం 4 మిలియన్ టన్నుల సామర్థ్యం పనిచేస్తుందంటే అది ఖచ్చితంగా కూడా లాస్ట్ టైం మా ఎన్సిఓ మీటింగ్ లో కూడా అది కరెక్ట్ కాదు, అది దేశాభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడదని చెప్పడం జరిగింది. ఈ విశాఖ ఉక్కు
ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీన్ని సెయిల్లో మెజర్ చేయాలని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా ఉక్కు అధికారుల సంఘం తరపున మేమంతా దేశంలో అనేక మంది నేతలకి అందరికీ కూడా మేము అధికారులకు అందరికీ కూడా విన్నపం చేయడం జరిగింది. ఈ దశలో మొన్న వచ్చిన కుమారస్వామి గారు ఖచ్చితంగా విశాఖ ఉక్కు మీద పరిశీలిస్తానని హామీ ఇచ్చున్నారు. సో ఈ సందర్భంగా మేము రాష్ట్ర నాయకత్వాన్ని అలాగే దేశ నాయకత్వాన్ని కూడా కోరేది ఒకటే, విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయటం ద్వారా సెయిల్ బలోపేతం అవుతుంది, ఉక్కు సామాన్యులకు అందుబాటులో ఉంటుంది, దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలనేది మా అందరి అధికారుల, ఉద్యోగుల, కాంట్రాక్ట్ వర్కర్ల, ఇక్కడ నిర్వాసితుల తరపున కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే సెయిల్లో ఖచ్చితంగా విలీనం జరిగి రావాలి. అలాగే ఈ రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇష్యూస్ ఉంటాయి, అవి కూడా ప్రభుత్వ రంగంలో ఉంటేనే సాధ్యపడతాయి. కాబట్టి విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలి. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా ట్రక్ ఓనర్స్ అండ్ సప్లైర్స్ యూనియన్ 3వ వార్షికోత్సవ వేడుకలు స్థానిక హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా యూనియన్ అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, యూనియన్ స్థాపించి 3 వసంతాలు పూర్తి చేసుకుని 4వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ముందుగా యూనియన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో వీడియోస్ పేరున మరో అసోసియేషన్ రావడంతో హిందీ, తెలుగు అంటూ భాషా భేదాలు చూపుతూ హిందీ వారిపై తెలుగువారు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ పద్ధతి కాదన్నారు. హిందీ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ ఆపడం, వారి వద్ద కాగితాలు లాక్కోవడం, అలాగే డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే దౌర్జన్యం చేయడం వంటి తలపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తమ దృష్టికి రావడంతో తక్షణమే యూనియన్ పెద్దలందరూ సంప్రదించి నగర పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మూడి జానకిరామ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పీజేఆర్ఎస్ మహారథి, కోశాధికారి అరవింద్ కుమార్ మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ భాస్కర్ రావు, సీనియర్ సలహాదారు ఎస్కే ఇబ్రహీం తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు వి సత్యనారాయణ అండి. విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు ఉత్తరాంధ్ర ట్రక్ అండ్ ట్రైలర్ సప్లైర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచాడు. చాలా సంతోషం. అయితే ఇక్కడ VDLSC అని ఇంకొక అసోసియేషన్ ఉంది, లారీ సప్లైర్స్. ఉత్తరాంధ్ర అసోసియేషన్ అని వీళ్ళది. వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద దౌర్జన్యాలు చేసి హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పి హిందీ వాళ్ళు తరివేయాలి, హిందీ వాళ్ళు వ్యాపారం చేయకూడదు అని చెప్పి వాళ్ళు బళ్ళు ఆపడం, ఫైల్స్ లాక్కోవటం, ఫైన్లు వేయటం, పెనాల్టీలు వేసి డబ్బులు వసూలు చేయటం అనాథరైజ్డ్గా. తర్వాత వీళ్ళనేమో బెదిరించి చంపుతామని కొడతామని బెదిరించి మీ అసోసియేషన్ మూసేయండి అని చెప్పి వీళ్ళు బెదిరించడం జరిగింది. నా దగ్గరికి వచ్చారు. నేనేమో కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్లాను. తర్వాత ఎమ్మెల్యేలు అందరి దృష్టిలో పెట్టాను. ఇలా జరుగుతుందండి, దౌర్జన్యంగా డబ్బులు దండుకుంటున్నారు, దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎమ్మెల్యేలు అందరూ సానుకూలంగా స్పందించారు. తర్వాత కమిషనర్ గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా మెసేజ్ పెట్టారు. వీళ్ళు ఏంటంటే ఏ పని లేదు, లారీలు ఆపడం, దౌర్జన్యం చేయడం, దోసుకోవటం, ఇదే పని వీళ్ళకి. దీన్ని మీడియా పరంగా మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా దీన్ని హైలైట్ చేసి ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో సమాజంలో వాళ్ళందరినీ పారదోలాలని నేను కోరుతున్నానండి. విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి ఉత్తరాంధ్ర లారీ సప్లయర్స్ కి ఒక గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు. అది కూడా మీ టీవీ ముఖంగా ప్రకటిస్తారు. ఉత్తరాంధ్ర యూనియన్ తరపున మేము వచ్చాం. ఉత్తరాంధ్ర అసోసియేషన్ వాళ్ళని దారిలో ఆఫ్ చేసి కొడుతున్నారు, హిందీ వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు రోజులు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఎవరైనా ఆఫ్ చేస్తే మేము ఉన్నాం, మాకు ఫోన్లు చేయండి, మేము వస్తాం. మీ అందరి తరపున కూడా మేము సపోర్ట్ ఉంటాం. మీకు ఈ రోజు నుంచి ఎవరైనా బళ్ళు ఆపినా, డబ్బులు వదిలి చేసిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఉంది ఆల్రెడీ. మీరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ పోలీసులకి ముందు చెప్పిన తర్వాత మాకు కూడా ఫోన్ చేయండి. మీ బళ్ళు ఎక్కడ ఆఫ్ చేస్తే అక్కడికి మేము వచ్చి దగ్గరుండి మేము మీ బళ్ళు మీకు ఇప్పిస్తాం. మేము మీ రికార్డులు ఎవరో వసూలు చేసినా కూడా, డబ్బులు వసూలు చేసినా కూడా ఎవరు ఇవ్వచ్చు. ఈ రోజు నుంచి మేము ఉన్నాం ఈ అసోసియేషన్ తరపున అని మేము చెప్తున్నాం. పూర్తిగా హిందీ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, అందరికి ఎవరు వచ్చినా తయారు చేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది అయినా కూడా దానికి పూర్తిగా ఒక వెబ్సైట్ తయారు చేసి మొత్తం తయారు చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు రెడీగా ఉంది. వచ్చిన
బాగా హైలైట్ చేస్తారని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మాట్లాడేది ఇక్కడితో అయిపోకుండా మీ వెనుక మేము ఉంటాం. అది ఎలాంటి పని అయినా సరే మేము ఉంటాం. రాష్ట్రంలో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏ రాష్ట్రంలోనే ఉంటామండి. నేను ఆల్ ఇండియా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ అండి. మా యూనియన్ ఆల్ ఇండియాలో కూడా తీసుకొచ్చామండి. అలాగే మీకు కూడా ఎటువంటి కష్టం వచ్చినా మేము ఉంటాం. ఎటువంటిదైనా సరే, ఎలాంటి కష్టమైనా సరే నా రోడ్డు మీద దిగుతాం. కాబట్టి మీ అంతమంది కూడా శ్రద్ధగా నాకు మిత్రులన్నట్టు మీరు మీటింగ్ అంటే మీరు 2-3 రావడం కాదు, 40-50 మంది రావాలి అనే పద్ధతి ఉండాలి. పేద ప్రజల ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదు. వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీ కూటమి అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీ తండ్రిని మర్చిపోవద్దు. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలేనా అని అనుమానం కలుగుతుంది. మీరు కూటమిలో రహస్య భాగస్వామిగా ఉన్నారేమో అని అనుమానం ప్రజలకి కలుగుతుంది. B3 బాబుల చేతిలో షర్మిల బందీ అయ్యారా? B3 చంద్రబాబు, కళ్యాణ్ బాబు, లోకేష్ బాబు తల్లికి వందనం పథకం పేరు మార్చి తల్లికి పంగనామం, విద్యార్థులకి వెన్నుపోటుగా నామకరణం చేయాలి. ఒక దృఢ నిశ్చయంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అమ్మఒడిని ప్రవేశపెట్టి ఎంతో అద్భుతంగా అమలు చేసి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారి మీద ఈ రోజున కూటమి నాయకులతో పాటు షర్మిల గారు కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. తల్లికి వందనాన్ని ఏ విధంగా అమలు చేస్తారు, అమ్మఒడి కన్నా మెరుగ్గా అమలు చేస్తారా లేదా అనే విషయాల మీద షర్మిల గారు ప్రశ్నించకుండా, షర్మిల గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని మర్చిపోవద్దని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారా లేదా అని అనుమానంతో నేనైతే అడుగుతా ఉన్నా. మీరు సూపర్ 6 అమలు గురించి మాట్లాడాలి, అందులో లోటుపాట్ల గురించి పోరాటం చేయాలి. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారంటే మీరు కూటమిలో రహస్య భాగస్వామ్యం ఉందని అందరికీ కూడా అనుమానం కలుగుతోంది. అదేవిధంగా మీరు B3 బాబుల చేతిలో బందీ అయ్యారా అని ఈ రాష్ట్ర ప్రజలకి అనుమానం వస్తోంది. మీకు కూడా చెప్పాలి, B3 బాబులు అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు, లోకేష్ బాబు గారు. అందుకనే ముగ్గురిని B3 బాబులు అన్నా. ఈ B3 బాబుల చేతిలో షర్మిల గారు ఏమైనా బందీ అయ్యారా అనేటువంటి అనుమానం నాకు కాదు, ప్రజలకు కలుగుతుంది. ఎందుకంటే వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అమ్మఒడి మీద విమర్శలు చేయడం ఏంటి? తల్లికి వందనం మీద మీరు ప్రశ్నించారు కదా. జీవో నెంబర్ 29 జారీ చేశారు. ఈ జీవో నెంబర్ 29లో ఏదో ఆధార్ గురించి పెట్టారంటున్నారు. ఆధార్ గురించి పెట్టినట్టయితే అందులో ప్రతి బిడ్డకి అని నమోదు చేయకుండా, జీవోలో నమోదు చేయకుండా ప్రతి తల్లికి మాత్రమే అని రాశారు. అది కూడా బిలో పావర్టీ లైన్ అనేటువంటి నిబంధన చేర్చారు. అంటే అందరి తల్లులకి కాదు, కొంతమంది తల్లులకే. రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కాదు, కొంతమంది విద్యార్థులకి అని జీవో నెంబర్ 29లో చాలా స్పష్టంగా ఉంది కదా. ఆ విషయం మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం అంత సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా. మీరు ప్రజల తరపున పోరాడాలనుకుంటే కూటమిని ప్రశ్నించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే మీరు ఖచ్చితంగా కూటమిలో రహస్య భాగస్వామ్యం ఉన్నట్టే, B3 బాబుల చేతిలో మీరు బందీ అయినట్టే అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. నిన్న తల్లికి వందనం పథకం గురించి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పెద్దలు చాలా మంది ప్రశ్నించగానే, అందులో మోసపూరిత విధానాల గురించి ప్రశ్నించగానే కూటమి నాయకులు బయటకు వచ్చారు. రామానాయుడు గారు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. అందుకే ఆయన పెట్టారు నేను ప్రెస్ మీట్లో. మళ్ళీ
ఆయన కూడా బయటకు వచ్చారు. మరి రామానాయుడు గారు జగన్ గారి మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకొని అసలు పథకం గురించి మాట్లాడడం మానేశారు. మీరు చెప్పాల్సింది ఈ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య 1,05,00,000 1,06,00,000 ఉంది. మరి వారందరికీ కూడా మీరు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్కరికి 15,000 ఇస్తే 15,600 కోట్లు 15,700 కోట్లు డబ్బులు ఇవ్వాలి.